Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting, welcomes you. Today, I want to discuss the important accounting terms which are frequently used in accounting. The first one is goods. Goods refers to the things or articles which are bought and sold by a business concern, or the things or articles which are purchased for the purpose of sale are known as goods. అంటే బిజినెస్ కన్సర్న్ ఏ వస్తువును కొని అమ్ముతుందో ఆ వస్తువుని గూడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, స్టేషనరీ మర్చెంట్ ఉన్నాడమ్మా. స్టేషనరీ మర్చెంట్కి గూడ్స్ ఏమవుతుందంటే పెన్సిల్, పెన్స్, పేపర్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. అదే ఫర్నిచర్ డీలర్స్కి గూడ్స్ ఏమవుతుందంటే ఫర్నిచర్ ఐటమ్స్. అదే క్లాత్ మర్చెంట్కి గూడ్స్ ఏమవుతాయంటే క్లాత్స్. అదే ఒక ఫ్యాన్సీ స్టోర్కి గూడ్స్ ఏమవుతాయంటే సోప్స్ అండ్ పౌడర్స్. ద సెకండ్ వన్ ఈజ్ ఫిక్స్డ్ అసెట్స్. Fixed assets means the assets which are purchased for long term use in the business. These are of permanent nature which are not intended for sale. They are used to carry on the business. Best examples: land and building, furniture, plant and machinery, vehicles, etc. So, what is the difference between goods and fixed assets? So, the things which are intended for the purpose of resale, it is known as good. The things which are used in the business not for the purpose of sale, known as fixed asset. This is the basic difference between goods and fixed assets. తిరిగి అమ్మే ఉద్దేశంతో కొంటే దాన్ని గూడ్స్ అని, తిరిగి అమ్మకుండా మనం వాడుకునే నిమిత్తం కొంటే దాన్ని వచ్చేసి ఫిక్స్డ్ అసెట్ అని చెప్పొచ్చు. ద థర్డ్ వన్, పర్చేజెస్. Goods purchased by a firm or business concern are called purchases. Next one, sales. Goods sold by the firm or business concern are called sales. Next one, purchases returns. Goods returned by a business concern to its suppliers out of purchases already made from them due to defective or damaged or wrong items are called purchases returns. ఏ వస్తువునైనా మనం కొని అది డిఫెక్టివ్ గూడ్స్ అయితే ఆ డిఫెక్టివ్ గూడ్స్ని ఎవరికి నుంచి అయితే మనం కొన్నామో ఆ వ్యక్తికి రిటర్న్ చేసినట్టయితే దాన్ని పర్చేజెస్ రిటర్న్స్. నెక్స్ట్ వన్ ఈజ్ సేల్స్ రిటర్న్స్. Goods returned to a business concerned by its customers out of sales already made to them are called sales returns. మనం అంటే బిజినెస్ కన్సర్న్ ఒక కస్టమర్స్ గూడ్స్ అమ్మినప్పుడు ఆ అమ్మిన గూడ్స్లో కొంత డిఫెక్టివ్ ఐటమ్ ఏమన్నా ఉంటే దే ఆర్ రిటర్న్డ్ గూడ్స్ టు అస్. దాన్ని మనం వచ్చేసి సేల్స్ రిటర్న్స్గా తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ పర్చేజెస్, సేల్స్, పర్చేజెస్ రిటర్న్, సేల్స్ రిటర్న్, దీస్ ఆర్ ద ఫోర్ టర్మ్స్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ గూడ్స్ అండ్ నాట్ ఫర్ అసెట్స్. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పర్చేజెస్ అనే పదం, సేల్స్ అనే పదం, పర్చేజెస్ రిటర్న్స్ అనే పదం, సేల్స్ రిటర్న్స్ అనే పదం గూడ్స్కు మాత్రమే రిజర్వ్ చేసాము. ఈ 4 పదాలు వాడారంటే గూడ్స్కి సంబంధించినవి, అసెట్గా తీసుకో ఛాన్స్ లేదు. సో పర్చేజెస్ అంటే గూడ్స్ పర్చేజ్డ్ అనుకోవాలి, సేల్స్ అంటే సేల్ ఆఫ్ గూడ్స్ అనుకోవాలి. సిమిలర్లీ పర్చేజెస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. సో దట్ మీన్స్ దీస్ ఆర్ ద ఫోర్ టర్మ్స్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ గూడ్స్ అండ్ నాట్ ఫర్ అసెట్స్. ద నెక్స్ట్ వన్ ఈజ్ క్యాపిటల్. Capital is nothing but it is the amount invested by the proprietor in the business. It is the liability for the firm as per business entity concept. It may be in the form of cash, goods or assets or in all forms.
సో క్యాపిటల్ ఈక్వల్స్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఓకే, సో ప్రొపరైటర్ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి తెచ్చే అమౌంట్ని ఏమని పిలుస్తామంటే క్యాపిటల్ అని పదం వాడతాం. సో ఈ క్యాపిటల్ మనకు లయబిలిటీ బికాస్ ద ఫర్మ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ proprietor. Already I told you. So as per business entity concept, the proprietor can be taken as outside person. So we are the firm. The next one is drawings. It refers to cash, goods or any other thing withdrawn by the proprietor for his personal use. It is deducted from capital. సో ప్రొపరేటర్కి ఏదైనా క్యాష్ కానీ గూడ్స్ అవసరమైతే మన షాప్ నుంచే తీసుకెళ్తాడు, దాన్ని మనం డ్రాయింగ్స్గా తీసుకుంటాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొపరైటర్. ప్రొపరైటర్ అనగానే మనకి ద ఓనర్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ కాల్డ్ ప్రొపరైటర్. సో హీ ఇన్వెస్ట్స్ క్యాపిటల్ ఇన్ ద బిజినెస్ విత్ ఇంటెన్షన్ టు ఓన్ ప్రాఫిట్. నెక్స్ట్ వన్ ఈస్ డెటార్. డెటార్ని ఇంకో పదంలో ట్రేడ్ రిసీవబుల్ అని కూడా చెప్పొచ్చు. సో డెటార్స్ మీన్స్ ద పర్సన్ హూ ఓస్ మనీ టు ద బిజినెస్ ఆర్ హూ ఓస్ మనీ టు అస్. మనకి ఎవరైతే బాకీ ఉన్నారో వాళ్ళని డెటార్. వాళ్ళు మనకి ఎందుకు బాకీ ఉంటారంటే వెన్ ద గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. సో గూడ్స్ని క్రెడిట్కి అమ్మినప్పుడు ఫ్యూచర్లో పే చేస్తాడు కాబట్టి అతను మనం డెటార్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ సోల్డ్ టు సురేష్ ఆన్ క్రెడిట్ ₹10,000. హియర్ సురేష్ ఈజ్ ద డెటార్. నెక్స్ట్ వన్ ఈజ్ క్రెడిటార్ or trade payables. The person to whom the business owes money is known as creditors or supplier. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్గా చెప్తే మనం వచ్చేసి గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ సురేష్ ఆన్ క్రెడిట్ ₹20,000. సో సురేష్ నుంచి మనం క్రెడిట్ గూడ్స్ కొన్నాం, ఫ్యూచర్లో మనం అతనికి పే చేయాలి, అతను మనం వచ్చేసి క్రెడిటార్ అని పిలుస్తాం. Let us discuss the remaining terms in the next video.